వీళ్ళు ఈ శిల్పా కుటుంబం నంద్యాల ఏం చేయలే, నంద్యాల నాయకులకు ఎవరిని కూడా డెవలప్ చేయలే. నాయకులనే డెవలప్ చేయని వాళ్ళు నంద్యాలని ఏ విధంగా డెవలప్ చేస్తారు? ఇవన్నీ వలసపక్షులు. వాళ్ళ కోసం రియల్ ఎస్టేట్ ఇస్తారు, హెలికాప్టర్ తీసుకొచ్చినారు, బంగారు కాయలు తీసుకొచ్చినారు, చూపించినారు. అంతేగాని ఫ్లాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఖాళీ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయని హెలికాప్టర్ లో సర్వే చేసినారు. మళ్ళా 2024లో గెలిపిస్తే మీ ఇల్లు ఉండవు, మీ స్థలాలు ఉండవు. ఇది గ్యారెంటీ రాసి పెట్టుకోండి. ఆల్రెడీ సర్వే జరిగింది. ఒక టీడీపీ కార్యకర్త ఈ మధ్యనే అక్కడ సర్వే చేసిన తర్వాత హెలికాప్టర్ లో ఆయన స్థలాన్ని 7 ఎకరాలు లాక్కున్నారు, తక్కువ రేటు తీసుకున్నారు. ఇది ఫస్ట్ సార్ కూడా తెలుసు ఆ విషయం. కాబట్టి ఇట్లాంటి వలస పక్షులు నంద్యాలలో ఉండకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా అందరూ కూడా రాబోయే ఎలక్షన్ లో సైకిల్ గుర్తుకు ఓటేసి ఫరూక్ సార్ను అత్యంత మెజార్టీ గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ 27వ వార్డు కౌన్సిలర్ గా గెలిపించడం జరిగింది. ఆమె ధైర్యవంతురాలు. ఎందుకంటే ఎమ్మెల్యే భార్య సచివాలయం వార్డులోకి వచ్చి దౌర్జన్యం చేయడానికి ఇక్కడ ప్రజలందరూ కూడా అడ్డుకున్నారు, తాళాలు వేసేసినారు. పనులు చేయవద్దామని చెప్పింది ఆమె, తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిందని చెప్పి. కానీ ధైర్యంగా ఎదుర్కొని పోరాడుతూ ఉంది. అలాగే ఇప్పుడే మీడియా, సోషల్ మీడియా ప్రతినిధిగా పార్లమెంట్ కోడియా మీడియా ఇచ్చినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎవరు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. అందరూ ధైర్యంగా ఉండి తెలుగుదేశం పార్టీ కోసం పాటుపడాలని చెప్పి, గెలుపు కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరినీ కూడా ఊటీకి తీసుకున్నారు. ఊటీలో ఏం విజ్ఞాన యాత్ర ఉందో ఏమో తెలియ, అది విహారయాత్ర, మందు యాత్ర. అక్కడ పోయి కొట్లాడి వచ్చినారు, కొట్లాడి తిరిగి వచ్చినారు. అదే 25 లక్షలు ఈయన తీసుకొచ్చి ఇట్లాంటి వెనుకబడిన కాలేజీలో అభివృద్ధి చేసింది చాలా బాగుండేది. వాళ్ళకి ఎక్కడ అభివృద్ధి ఆలోచన లేదు. విహారయాత్రలు, సండే ఎమ్మెల్యే భార్య ఇద్దరు కలిసి విదేశాలకు పోయి ఎంజాయ్ చేసి వస్తారు. కౌన్సిలర్ను ఊటీకి పంపిస్తారు. ఇదాప మనం ఓటు వేస్తే మన ఇక్కడ ఉంటారు, వాళ్ళు మనల్ని బయటకు పంపిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటేసి ఫరూక్ సార్ను అత్యంత మెజార్టీ గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.